ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనకు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు అంటే బుద్ధి లేని కన్యకలు. ఇక్కడ రెండు గ్రూపులు కనబడుతూ ఉన్నాయి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వీరిని చూసినట్లయితే వీరు ఇరువురు కూడా దేవునిని గుర్తించబడిన వారు. బుద్ధి కలిగిన వాళ్ళు దేవుని గుర్తించిన వాళ్ళే, బుద్ధి లేని వాళ్ళు దేవుని గుర్తించిన వాళ్ళే. ఇక్కడ మనకు తెలియజేస్తున్నది ఏంటంటే పెండ్లి కుమారుడు వివాహము చేసుకోవడానికి సంఘాన్ని కన్యకతో పోల్చాడు. కన్యకతో ఎందుకు పోల్చాడంటే సంఘము కన్యక వలె ఉండాలి. కన్యను పెళ్లి చేసుకోకముందు కన్య అంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అంటారు, ఒకనికి భార్య అంటారు. అలాగనే ఇక్కడ కన్యకతో పోల్చాడు. సంఘాన్ని వివాహం చేసుకోవాలంటే సంఘానికి ఏ క్వాలిటీస్ కావాలి? కన్యకున్న క్వాలిటీస్ కావాలి. ఇక్కడ అందుకే అంటా ఉన్నాడు బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇక్కడ రెండు గ్రూపులు ఏర్పరచబడ్డాయి. ఇక్కడ పరలోక రాజ్యానికి ఆయన మనలను తీసుకెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళుచున్న వారిలో కొన్ని క్వాలిటీస్ కోరుకుంటూ ఉన్నాడు. సిద్ధపాటు కలిగి ఉండమంటూ ఉన్నాడు. సిద్ధపాటు లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని ఉన్నారు, కానీ వారిలో ఏం లేదు? నూనె లేదు. అలాగనే ఈ కాలంలో చూసినట్లయితే ఆయన సన్నిధానంలోనికి వస్తున్నారు, కానీ మనసులో ఏముంటలేదు? దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ లేకపోతే అక్కడ విడవబడిన గుంపులో వారు ఉన్నారు. ఆయన ఒక సమయం చెప్పలేదు. ఆయన ఏ సమయాన్ని వచ్చాడు? అర్ధరాత్రి వేళ వచ్చాడు. అక్కడ సిద్ధపాటు కలిగిన స్త్రీలు ఉన్నారు, కన్యకలు, సిద్ధపాటు లేని కన్యకలు ఉన్నారు. వారు చూసినట్లయితే వారిని తీసుకొని వెళ్ళాడు ఆ వివాహ మహోత్సవానికి. అలాగనే మరలా తిరిగి వస్తానన్నాడు. ఆయన వచ్చే కాలం ఒకటి ఉన్నది కనుక ఆయన రాకడను ఏం చేస్తున్నాడు చూడండి. 4-5 వచనం చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఇంకా మారణులు ఉన్నారు. ఒక్క ఆత్మ కూడా నశించుకోవటానికి ఆయనకి ఇష్టం లేదు. యేసు ప్రభుకి ఇష్టం లేదు. గాడిది కావాలి, గాడిద పిల్ల కూడా కావాలని, అందరూ కూడా రక్షణలోనికి రావాలని ఆయన ప్రణాళిక. అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇంకా ఉన్నారు, మారవలసిన వారు ఉన్నారు, వారి కోసమే నేను బతిమాడుకొనుచున్నానయ్యా అని చెప్పి యేసు ప్రభు వారు యెహోవా దేవుడిని విజ్ఞాపనం చేసి బ్రతిమాలుకొనుచు ఉన్నాడు. ఆ బ్రతిమాలుకుంటుంది దేనికంటే నీ కోసము నువ్వు వస్తావేమో. ఒకానొక సంఘములో ఇలాగనే ఒక పాస్టర్ గారు ప్రసంగిస్తూ దేవుని రాజ్యము సమీపిస్తూ ఉన్నది, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడతాడు, పరలోకానికి చేర్చబడతాడు, ఆ నమ్మనివాడు నరకములో పడవేయబడతాడని చెప్పి ఒక సేవకుడు మందిరంలో చెప్తా ఉన్నాడు మైక్లో. ఎక్కడో ఒక ఆయన కాపలా ఉంటూ ఉన్నాడు. చాలకి నీళ్లు పెడతానికి 4 చేలుకు 5 చేలుకు ఒప్పుకున్నాడంట. అక్కడ కాపలా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ 8 గంటలకి స్టార్ట్ అయ్యి 9-9:30కి కూటం అయిపోయిన ఒక గంటన్నరకు అందరూ వెళ్ళిపోతారు. ఒక అరగంటలో అందరూ వెళ్ళిపోతారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చేలేకే ఆ మందిరానికి మధ్యరాత్రి 1 గంట అయిందంట. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? చాలల్లో కాపలా ఉంటాడు.
ఏం మాటలు విన్నాడు? దేవుని వాక్యాన్ని విన్నాడు. వచ్చి తలుపు తట్టాడంట, మందిరం తలుపు. సేవకుడు ఒక్కడే పండుకొని ఉన్నాడు. సేవకుడను ఒక్కడే, ఇంకెవరు లేరంట. ఎవరయ్యా ఎవరయ్యా అంట. ఆయన వచ్చి, అయ్యా తలుపు దీవా, ఒకసారి నీతో మాట్లాడాలన్నాడు. మాట్లాడాలన్నప్పుడు ఆ సమయంలో ఎవరు వస్తారు? ఆ సమయంలో ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎవరైనా దొంగలు కానీ, ఎవరైనా శత్రువులు కానీ, మన పైన ఎవరికైనా ద్వేషం ఉన్నవారు కానీ ఆ సమయంలో వస్తారు. విడి వాళ్ళైతే ఏదైనా అవసరం ఉండవు, ఏ టైంలో వస్తారు? సందకాడే వచ్చి మంచి చెప్పరా పెట్టేది పెట్టి తినేసి వెళ్ళిపోతారు. కానీ ఆ సమయంలో వచ్చాడు ఆయన. అర్ధరాత్రి వేళ 1 గంట సమయంలో వచ్చాడు. ఇక్కడ ఎవరయ్యా వాక్యం చెప్పారు మందిరంలో? అయ్యా నేనేనయ్యా. నీవేనా? నేనేనయ్యా. ఏమని చెప్పా? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడి నరకానికి వేయబడతామని చెప్పానయ్యా. చెప్పావుగా, నువ్వు బా నాకు బాప్తీసం ఇద్దు. ఏ సమయంలో? 1 గంట ఆ సమయంలో. పాస్టర్ గారికి ఏమో, అయ్యా ఇప్పుడు కాదులే అయ్యా, ఇంకా రేపొద్దునే వచ్చామనుకో, ఇంకా 4 విశ్వాసులను తీసుకొచ్చి మేము వెళ్ళి అక్కడ నీకు ప్రార్థన చేసి 4 విశ్వాసుల ముందు నీకు బాప్తీసం ఇస్తాను. కాదు 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 నాకు ఇప్పుడు ఇవ్వాల్సిందే, ఇప్పుడు ఇవ్వాల్సిందేనని కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఇవ్వాల్సిందేనని కూర్చున్నాడు. అయ్యా కాదులే అంటే ఊరుకోట్లా. ఇదిగో పాస్టర్ గారు, నీ మాటిని నేను వెళ్ళిపోతాను. నేను ఆడ కాపలా ఉంటున్నాను. తేళ్ళు కానీ, ఎండ్రగప్పలు కానీ, పాములు కానీ, త్రాసు పాములు ఉన్నాయి. ఆ శాలల్లో ఏ పామైనా కుట్టి, ఏ తేలైనా కుట్టి చచ్చిపోతే నేను నరక ద్వారం దగ్గరికి వెళ్తాను. నన్ను నరకంలో ఎందుకు పడేస్తున్నారని చెప్పి నేను అక్కడ నిలదెత్తాను. ఎందుకంటే ఆయన బాప్తీసం ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కడికి వచ్చాను. నేను నీ మీదే చదువుతా దేవుడికి అని చెప్పాను అన్న పాస్టర్ గారు ముందుంచడం. కానీ ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 1 గంట ఆ సమయంలో పాస్టర్ గారిని తీసుకెళ్ళి సమయాన్ని సద్వినియోగం చేసుకొని బాప్తీసం తీసుకున్నాడు, రక్షణలోనికి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో పాస్టర్ గారు ఆయన ఏం చేశాడు? సమయం పోనీక అతన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచి, అయ్యా ఇదిగో ఈ సమయాన్ని నీకు ఇస్తున్నా, నువ్వెవరో నాకు తెలియదు, ఈ వాక్యం విని ఇక్కడికి వచ్చావు, సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటున్నావు. నీవు ఎక్కడి నుంచి నువ్వు సొట్ట దాగకూడదు, బీడీ దాగకూడదు, ఎవరిని బూతులు తిట్టకూడదు. ఏం అయ్యా నేను తిట్టను అని చెప్పని ఆ రోజు అక్కడికి వెళ్తుంటే బాప్తీసానికి తీసుకెళ్ళటానికి ముందే ఆయన బుడి మునుగుతానే ఉన్నాడు. అయ్యా బాబు అట్ట కాదు, ఒక్కసారి మునిగితే చాలు. బాప్తీసం అనేది ఒక్కసారే తీసుకుంటాం. మన జన్మ అనేది ఒక్కసారే, కర్మ అనేది కూడా ఈ లోకంలో ఉండగానే మనము సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే సమయాన్ని, ఈరోజు ఉన్న సమయం రేపటికి రాదు. ఈరోజు ఉన్న సమయం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు పోతే, ఈరోజు ఏం వారం? ఆదివారం. రేపేం వారం? వారాలు మారిపోతాయి, రోజులు మారిపోతాయి, సమయం మారిపోతుంది. రాకడా వచ్చినప్పుడు నీవు విడవబడే గుంపులో ఉంటే ఇక్కడ ఏమారదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని వల్ల ఈ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన రాకడా ఆలస్యం చేయుచున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా వస్తారేమో, వయసు మీద పడిపోయింది, ఇంకా వస్తాడేమో, ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఇంకా వస్తారేమో, రోగాలను కూడా ఇస్తున్నాడు ఆయన. ఎందుకు ఇస్తున్నాడు? దేవుని వైపు చూస్తారని, డాక్టర్ వైపు చూస్తారని కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభువే స్వస్థపరిచేది. డాక్టర్కి ఇచ్చింది ఎవరు? ఆ వైద్యం, ఆ విద్య మొత్తం దేవుడే కదా. నీవు అక్కడికి వెళుతున్నావు కానీ ఆయన సన్నిధానములో, ఆయన రక్షణ అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అక్కడ చూస్తున్నట్లయితే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ 2 గ్రూపుల వారు దేవునిని గుర్తిరిగిన వారు. ఇక్కడ ఈ లోకంలో చూసినట్లయితే 5 గ్రూపులు ఉన్నారు. మొట్టమొదట బుద్ధి కలిగిన కన్యకల్లో 2 గ్రూపులు కనపడతా ఉన్నాయి. విడిగా చూసినట్లయితే ఇంకా 3 గ్రూపులు